యోగి వేమన గారు తాను ఉన్నటువంటి కొండవీటి రాజ్యంలోని రాజుల గురించి ఒక పద్యం చెప్పారు. కులములోన నొకడు గుణహీనుడైన కులము చెడును వాని గుణము చేత వెలయ జరుగునందు వెనువెడలినట్లు విశ్వదాభిరామ వినురవేమ. దాని అర్థం, చెరుకులో ఎక్కడో ఒక్క చోట పుచ్చుపడితే చెరుకు మొత్తం ఎట్లా పాడైపోతుందో అలాగే కులంలో ఒక్క ఎద ఉంటే కులం మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి ఈ పద్యం ఖచ్చితంగా వాళ్ళ గురించేనంటే అది అవునో కాదని మనం చెప్పలేం. కానీ ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. మనం పోయిన సంవత్సరం ప్రకాశం జిల్లాలోని మూటుపల్లిని దర్శించాం కదా. సో అక్కడ చెప్పుకున్నాం, ఆ ప్రాంతాన్ని అనపోతారెడ్డి గారు పాలించినప్పుడు అపుత్రికా దండం అని చెప్పి ఒక విచిత్రమైన ట్యాక్స్ ఉండేదన్నమాట. ఆ ట్యాక్స్ కారణంగా ఏంటంటే ఎవరికైనా పిల్లలు లేకపోతే ప్రభుత్వానికి పన్ను కట్టాలి. సో అనపోతారెడ్డి గారు ఆ ట్యాక్స్ని నిషేధించారు. కానీ ఆయన వంశంలోని ఆఖరి వాడైనటువంటి రాచవేమారెడ్డి పురిటి పన్ను అని ఒక దరిద్రమైన ట్యాక్స్ వేసి తన సొంత ప్రజల దగ్గరే ఎవరైనా పిల్లల్ని కంటే వాళ్ళ మీద ట్యాక్స్ వేసేవాడు అనమాట. కేవలం ట్యాక్స్ వేయటమే కాదు, ఎంతో కఠినంగా దాన్ని అమలు చేసి ప్రజల దగ్గర దాన్ని వసూలు చేసేవాడంట. సో దీనివల్ల ప్రజల్లో రాను రాను రాజు మీద వ్యతిరేకత ఎంతలా పెరిగిందంటే ఆయన్ని ఏకంగా హత్య చేసేంత వరకు. దీని కారణంగా రెడ్డి రాజ్యం అనేది అంతరించిపోయింది. సో చూసాం కదా, కులంలో ఎంతమంది మంచోళ్ళు ఉన్నా కానీ ఒక్క ఏదో ఉండటం వలన ఆ కులం మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. సో ఇవాళ మనం ఉన్నది కొండవీటి కోట మీద. ఇప్పుడు నేను ఆ కోటకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను. మీకు ఇలాంటి రాజ్యాలు, ఇలాంటి కథలు, సో ఇలాంటి చారిత్రక విశేషాలు అంటే కనుక ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. సో ఈ కొండవీటి రాజ్యం గురించి నేను పూర్తి వీడియో చేశాను. తప్పకుండా మన ఛానల్లోకి వెళ్ళి దాన్ని చూడండి.